నమస్కారం. కొత్తగా అమ్మా నాన్న అయ్యారా? అయితే బేబీ బొడ్డుతాడు అదినండి తుప్పులుకుడి దాన్ని ఎలా చూసుకోవాలో అని కొంచెం టెన్షన్ పడుతున్నారా? అస్సలు కంగారుపడకండి. ఈరోజు మనం సైన్స్ ప్రకారం దాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుందాం. ఈ భయాన్ని పక్కన పెట్టి పూర్తి కాన్ఫిడెన్స్ తెచ్చుకుందాం. నిజమే. ఆ క్లిప్ పెట్టి ఉన్న బొడ్డుతాడును చూస్తే కొంచెం కంగారుగా ఉంటుంది. వింతగా కూడా అనిపిస్తుంది కదూ. అందుకే కొత్తగా తల్లిదండ్రులైన వారికి ఇంట్లో ఫస్ట్ వీక్ అంతా ఇదే పెద్ద టెన్షనన్మాట. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, దీని గురించి నిజంగా భయపడాల్సిన అవసరమే లేదు. సో ఈరోజు మనం పక్కవాళ్లు చెప్పే మాటలు, అపోహలు అన్నీ పక్కన పెట్టేసి అసలు సైన్స్ ఏం చెప్తోందో క్లియర్గా తెలుసుకుందాం. ఇది తెలిస్తే చాలు, మీ బేబీని చాలా కాన్ఫిడెంట్గా చూసుకోగలుగుతారు. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ఓకే, ఇంతకీ ఆ చిన్న బొడ్డుతాడుముక్క గురించి ఎందుకంత కేర్ తీసుకోవాలి, అంత టెన్షన్ ఎందుకు పడాలి, దాని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉందండి. బొడ్డుతాడుని ఒక ఎండిపోయిన ఆకులా ఊహించుకోండి. చెట్టుమీద ఆకుకి నీళ్లు అందడం ఆగిపోతే ఏమవుతుంది? అది నెమ్మదిగా రంగుమారి ముడుచుకుపోయి చివరికి దానంతట అదే రాలిపోతుంది కదా. బొడ్డుతాడు కూడా సేమ్ టు సేమ్ అంతే. దాని పని అయిపోయింది. ఇప్పుడది నెమ్మదిగా ఎండిపోయి రాలిపోవాలి. ఇక్కడ అమ్మనాన్నలు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన జుట్టుకి గోళ్లకి నరాలు ఎలా ఉండవో అలాగే ఆ బొడ్డుతాడు ముక్కకి కూడా నరాలు ఉండవు. సో దాన్ని ముట్టుకున్నా దానికేమన్నా తగిలినా పాపాయికి అస్సలు నొప్పి ఉండదు. డైపర్ మార్చేటప్పుడు బేబీ ఏడుస్తే అది చల్లటి గాలి తగిలి ఏడుస్తున్నారే కాని బొడ్డు దగ్గర నొప్పి వల్ల కాదనమాట. మరింతకీ జాగ్రత్త ఎక్కడ ఉండాలి అంటారా? ఇక్కడే ఉందసలు విషయం. పైన ఆ ముక్క డెడ్ టిష్యూనే అయినా లోపలున్న రక్తనాళాలు ఇంకా బేబీ బ్లడ్ సర్క్యులేషన్తో కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే అది గాని తడిగా ఉంటే అక్కడ డేంజరస్ బ్యాక్టీరియా పెరగడానికి ఒక సూపర్ ప్లేస్గా మారిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ అక్కడితో ఆగదు, డైరెక్ట్గా బ్లడ్లోకెళ్ళి నియోనాటల్ సెప్సిస్ అనే చాలా సీరియస్ కండిషన్కి దారితీయొచ్చు. అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ప్రాబ్లం ఏంటో క్లియర్గా అర్థమైంది కదా. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి సొల్యూషన్ చాలా చాలా సింపుల్. ఇప్పుడు మనం ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఆధునిక మెడికల్ సైన్స్ చెప్పే ఒకే ఒక గోల్డెన్ రూల్, డ్రై కార్డ్ కేర్. దానర్థమేంటంటే సింపుల్గా దానికి ఏమీ అప్లై చేయొద్దు. నీళ్లు, ఆల్కహాల్, స్పిరిట్, పసుపు, నూనె ఇలాంటివేవి అస్సలు వద్దు. జస్ట్ దాన్ని క్లీన్గా ఉన్న గాలికి ఆరనివ్వండి, అంతే. ఇంకేం అవసరం లేదు. అయితే ఇక్కడొక డౌట్ రావచ్చు. మన పెద్దవాళ్లు ప్రేమతో స్పిరిట్తో క్లీన్ చేయాలి అంటుంటారు కదా, ఎందుకొద్దంటున్నారు? నిజమే, ఒకప్పుడు డాక్టర్లు కూడా అలాగే చెప్పేవారు. కానీ లేటెస్ట్ రీసెర్చ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కనిపెట్టింది. ఆల్కహాల్ వాడితే అక్కడున్న చెడ్డ బ్యాక్టీరియాతో పాటు ఆ గాయం త్వరగా మానడానికి హెల్ప్ చేసే మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. దీనివల్లేమవుతుందంటే హీలింగ్ ప్రాసెస్ ఇంకా లేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఆల్కహాల్ వద్దంటున్నారు. సరే, థియరీ చాలు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దాం. పేరెంట్స్గా ఫాలో అవ్వాల్సిన సింపుల్ ప్లాన్ ఇదే. రోజురోజుకి ఆ బొడ్డుతాడు రంగు, రూపం మారుతూ ఉంటుంది. అది చూసి అస్సలు కంగారుపడొద్దు. అది చాలా నార్మల్. మొదటి 1-2 రోజులు చూస్తే అది కొంచెం పసుపు ఆకుపచ్చ రంగులో జెల్లీలాగా ఉంటుంది. ఒక 3-5 రోజులకి అది బ్రౌన్ కలర్లోకి మారి మెల్లగా ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇక 6వ రోజు తర్వాత అయితే అది ఇంకా గట్టిగా నల్లగా మారిపోతుంది. అలా అయిందంటే అది ఇక రాలిపోవటానికి రెడీగా ఉందని అర్థమన్నమాట. ఈ 4 రూల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. చాలా సింపుల్. నంబర్ 1, దాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచండి, గాలి తగిలేగా చూడండి. నంబర్ 2, డైపర్ని ఎప్పుడూ బొడ్డు కిందకి మడిచిపెట్టాలి. నంబర్ 3, దానంతట అదే ఊడిపోతుంది. దయచేసి దాన్ని లాగడానికి అస్సలు ట్రై చేయొద్దు. ఇక 4వది, అది ఊడిపోయి ఆ ప్లేస్ పూర్తిగా ఆరిపోయేంతవరకు బేబీకి టబ్ బాత్ వద్దు. ఒళ్ళు తొడవడం, అదే స్పాంజ్ బాత్ మాత్రమే చేయించాలి. మనం అందాక చెప్పుకున్నాం కదా, డైపర్ మడవడం చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే బొడ్డుతాడుకి చక్కగా గాలి తగలాలి. సో డైపర్ పైభాగాన్ని కనీసం 1 అంగుళం బొడ్డు కిందకి మడిచిపెట్టాలి. దీనివల్ల అది త్వరగా ఆరిపోతుంది. సరే, ఒకవేళ పొరపాటున యూరిన్ కానీ మరేదైనా తగిలి ఆ ప్లేస్ మురికిగా అయితే ఏం చేయాలి? ఇది చాలామందికొచ్చే డౌట్, భయం కూడాను.
టెన్షన్ పడొద్దు. కాచి చల్లార్చిన నీళ్లలో ఒక కాటన్ వాన్ని ముంచి చాలా నెమ్మదిగా ఆ ప్లేస్ని తుడవండి. ఆ తర్వాత ఒక క్లీన్, డ్రై క్లాత్తో ఆ ప్రదేశం పూర్తిగా పొడిగా అయ్యేంతవరకు మెల్లగా అద్దాలి. అంతే. ఓకే, ఇప్పుడు మనం చాలా కామన్గా వినే కొన్ని పద్ధతుల నుంచి మాట్లాడుకుందాం. ఇవి వినడానికి బాగానే అనిపించినా చాలా ప్రమాదకరమైనవి. చూడండి, మన పెద్దవాళ్లు చెప్పేవి ప్రేమతోనే చెప్తారు. వాళ్లని తప్పుబట్టలేం, కానీ వాటి వెనక ఉన్న సైంటిఫిక్ ప్రమాదమేంతో మనం అర్థం చేసుకోవాలి. నూనె రాయడం, పసుపు పెట్టడం ఇవి మనం చాలా తరచుగా వింటుంటాం. కానీ ప్రాబ్లమేంటంటే ఇవి తేమని బయటకు పోకుండా లోపలే బంధించేస్తాయి. ఇది బ్యాక్టీరియా పెరగడానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ క్రియేట్ చేస్తుంది. మన గోలేంటి? దాన్ని ఆరబెట్టడం. కానీ ఇవేం చేస్తున్నాయి? దానికి కంప్లీట్గా ఆపోజిట్గా పనిచేస్తున్నాయన్నమాట. ఇక ఇంకొకటి, బొడ్డు దగ్గర ఉబ్బెత్తుగా వస్తే, అదే అంబిలికల్ హెర్నియా వస్తే కాయిన్ పెట్టి టేప్ వేయడం. కానీ అర్థం చేసుకోవాల్సిందేంటంటే హెర్నియా అనేది బయట స్కిన్ ప్రాబ్లం కాదు, అది లోపల కండరాలు వీక్గా ఉండటం వల్ల వస్తుంది. సో పైన కాయిన్ పెట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు, పైగా ఆ చెమటకి ఆ కాయిన్ మెటల్కి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. గుడ్ న్యూస్ ఏంటంటే 90% హెర్నియాలు 2 ఏళ్ల వయసొచ్చేసరికి వాటంతటవే తగ్గిపోతాయి. ఇక మూడోది, నల్ల దారాలు లేదా మొలతాడు కట్టడం. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ దారం బొడ్డు క్లిప్కి తగులుకొని దాన్ని బయటకు లాగేసే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఆ దారం బిగుసుకుపోయి స్కిన్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. సో ఈ పని అస్సలు చెయ్యకూడదు. సరే, ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఎప్పుడు భయపడకూడదో చూసాం, మరి ఎప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెడ్ ఫ్లాగ్స్ తెలిస్తే చాలు, పేరెంట్స్ చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. 1. బొడ్డు దగ్గర నుంచి చెడు వాసన రావడం లేదా చీము కారడం. 2. 1-2 చుక్కలు కాకుండా రక్తం కారుతూనే ఉండటం. 3. బొడ్డు చుట్టూ ఉన్న స్కిన్ ఎర్రగా వాచినట్టు అవ్వడం. 4. బొడ్డుతాడు ఊడిపోయాక కూడా అక్కడ పింక్ కలర్లో తడిగడ్డలాగా ఉండటం. చివరిగా ఆ ప్రాంతాన్ని ముట్టుకుంటే బేబీ విపరీతంగా ఏడవడం. ఇవన్నీ డేంజర్ సైన్స్ అన్నమాట. ఇందాక మనం ఎర్రబడటం గురించి చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా బొడ్డు మొదలైన చోటు నుంచి ఒక 1/2 సెంటీమీటర్ కంటే ఎక్కువ దూరం ఆ ఎరుపు వ్యాపిస్తే దాన్ని ఓంఫాలిటిస్ అనే సీరియస్ ఇన్ఫెక్షన్గా అనుమానించాలి. వెంటనే డాక్టర్ని కలవాలి. అలాగే బేబీకి ఫీవర్ ఉన్నట్టు అనిపిస్తే థర్మామీటర్తో చెక్ చేయండి. టెంపరేచర్ 99.5 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఫీవర్గానే పరిగణించాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, మీ బేబీ బొడ్డు దగ్గర ఆ ఎండిపోతున్న ముక్కను చూడటం కొంచెం ఇబ్బందిగా ఉన్నా దానికేదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి పూయాలి అనే ఆలోచనని ఆపుకోండి. దాని మానాన దాన్ని ప్రశాంతంగా గాలికి వదిలేయండి. గుర్తుంచుకోండి, ఏమీ చెయ్యకుండా ఉండటమే ఈరోజు సైన్స్ ప్రకారం మీరు మీ బేబీకి చేయగల అత్యంత బెస్ట్ అండ్ సేఫెస్ట్ పని. ప్రకృతి తన పని తాను చేస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి.